ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న డిగ్రీ కళాశాలలో 10వ తేదీ సోమవారం సాధారణ మెగా క్యాంపస్ డ్రైవ్ ఫేజ్ 3 నిర్వహించడం జరిగింది. దీనిలో ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ఎన్టీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో వంటి ప్రముఖ కంపెనీల ద్వారా 84 మంది మా విద్యార్థులు ఎంపిక కావడం మరియు దీనితో కలిపి మొత్తం 3 ఫేజ్లలో 95% విద్యార్థులు వివిధ కంపెనీలకు గరిష్టంగా 6 లక్షల నుండి కనిష్టంగా 3 లక్షల వరకు వేతనంతో ఉద్యోగాలు పొందారు. మొదటి మరియు రెండవ ఫేజ్లలో టీసీఎస్, టెక్ మహీంద్రా, కాన్సెంట్రిక్, హెటీరో, 24/7, సౌదర్న్ ల్యాండ్, కోజెంట్ వంటి కంపెనీల ద్వారా జరిగిన సెలక్షన్లో సుమారు 145 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ ఎం లాజర్బాబు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ ఫేజ్లో మొత్తం విద్యార్థుల్లో 84 మంది విద్యార్థులు ఈ జాబ్కి ఎంపిక కావటం జరిగింది. దీనితో కలిపి మొత్తం 3 ఫేజెస్లో ఈ అకాడమిక్ ఇయర్లో మరి జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 ఫేజెస్లో మొత్తం కలిపి టోటల్గా 145 మంది 145 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఈ ఫేజ్ 3లో జరిగినటువంటి 84 మంది విద్యార్థులు అందరూ కలిసి 24-25 అకాడమిక్ ఇయర్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా మొత్తము పర్సంటేజ్లో 95% ఉద్యోగ ఉపాధి పొందారని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైతే వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాక నాగార్జున యూనివర్సిటీలో విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ 94.6 పాస్ పర్సంటేజ్తో, సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమ్లో మరి 94%తో, ఫైనల్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమ్లో రికార్డు స్థాయిలో 99%తో మా విద్యార్థులు పాస్ అయ్యారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎంఎన్సి కంపెనీస్ ఇన్ఫోసిస్ వారు కానీ, విప్రో వారు కానీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో ఇలాంటి ప్రముఖమైనటువంటి కంపెనీల వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఓవరాల్గా 84 మెంబర్స్ని వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి మా కళాశాలలో ఇది 3వ ఫేజ్ ద్వారా కండక్ట్ చేయబడినటువంటి జాబ్ మేళా. మొత్తం 3 ఫేజెస్లో కూడా మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో జాబ్ క్యాచ్ చేసిన వారు సుమారుగా 95%. కాబట్టి అకాడమిక్ ప్రోగ్రాంలో కూడా మరి గమనించినట్లయితే సిఓ గారు చెప్పిన విధంగా యూనివర్సిటీలోనే కాక మరి వివిధ ఉన్నటువంటి తెనాల్లోని అన్ని కాలేజీలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్నాం. సో ఈ విధంగా ఒక ప్రతి తల్లిదండ్రులకు కూడా కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణతో కూడినటువంటి విధితో పాటు మరి చివరి సంవత్సరంలో అయిపోయిన తర్వాత మంచి ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి 100% ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి మా మేనేజ్మెంట్ అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా సో ట్రైనర్స్ని పెట్టేసి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా ఇవ్వడమే కాకుండా మరి కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ పెడుతూ ఈ రోజున మరి 95% ప్లేస్మెంట్స్ని సాధించామని చెప్తున్నాం.